తల్లి గర్భములోకి నువ్వు రాక మునిపే నీ స్థితి, నీ పరిస్థితి, నీ పేరు ఎవరికి తెలుసు? ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతం దాగుందో చూడండి. ఇక్కడ ఎవరమైనా, నేనైనా మన తల్లి గర్భంలోకి మనం రాక మునుపు మనలను ఎరిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. తల్లి గర్భములోకే రాక మునుపు ఎరిగిన దేవుడు అంటే, మరి తల్లి గర్భంలోకి వచ్చాక ఆయన సహాయము చేతులార మనం పొందాక 9 మాసాలు ఆ తల్లి మోసాక ఈ భూమిపైకి మనం వచ్చాక మన స్థితి ఆయనకు తెలియకుండా ఉంటుందా? మన పరిస్థితి ఆయనకు తెలియకుండా ఉంటుందా? మన పేరు ఆయనకు తెలియకుండా ఉంటుందా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటే, నీ పరిస్థితి, నువ్వెక్కడుంటున్నావు, నీ పేరు దేవునికి తెలుసు. ఆమేన్, హల్లెలూయా. నీ పరిస్థితి, నువ్వెక్కడుంటున్నావు, నీ పేరు దేవునికి తెలుసు. అంతెందుకండి, ఇప్పుడు నీ తలలో ఉన్నటువంటి తల వెంట్రుకల లెక్క ఎవరికి తెలుసు? దేవునికి తెలుసా తెలియదా? నీకైనా తెలుసా? అంటే ఇప్పుడు నీ పట్ల నీకంటే ఎక్కువగా శ్రద్ధ ఎవరికుంది? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నవి అని రాయబడి ఉందిగా. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఉంది, ఇప్పుడు ఈ పాప ఉంది, వాళ్ళ అమ్మ ఉంది. ఇప్పుడు ఆవిడకు ఈవిడ తల వెంట్రుకల లెక్క ఎంత అని తెలుసా? దేవునికైతే ఆమేన్. ఇప్పుడు ఈమె గ్రేటా, దేవుడు గ్రేటా? అంతేగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలరా, నీ స్థితి, నీ పరిస్థితి, నీ పేరు, నువ్వెక్కడుంటున్నావు, సమస్తము దేవునికి తెలుసు. తెలియదనుకొని ఈరోజు నువ్వు ఉంటున్నావేమో. నన్నెవరు పట్టించుకోవట్లే, నన్నెవరు చూడట్లే, అసలు నన్ను ఎవరు పలకరించట్లే, అసలు నన్ను ఎవరు గౌరవించట్లే, నాకంటూ ఎవరు లేరిక అని నువ్వు అనుకుంటున్నావేమో నీ మనసులో. ఎవరున్నా లేకపోయినా సృష్టికర్త, పరమాత్ముడు, గొప్ప దేవుడు, సైన్యములను నడిపించువాడు ఆ యేసునాథుడు నీ పక్షాన ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ పక్షాన ఉన్నాడు. నువ్వు చాలా పరిచయమైనకు, బాగా తెలుసు ఆయనకు నువ్వు. ఆమేన్. నువ్వు ఎక్కడ పడుతున్నావు, ఏ ఇంట్లో ఉంటున్నావు, ఏం పని చేస్తున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏ కష్టం చేసుకుంటున్నావు, నీ ఆరోగ్యం ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది, నీ స్థితి ఎలా ఉంది, ఎక్కడ అవమానం పొందుతున్నావు, ఎక్కడ నింద వస్తుంది నీ పైకి, ఎక్కడ ఏళన చేయబడుతుంది, ఎవరి ద్వారా నువ్వు తక్కువ చేయబడుతున్నావు, ఏ స్థలములో నీకు గౌరవం లేదు, ఇవన్నీ ఎవరికి తెలుసు? తెలుసా తెలియదా? మరి తెలిసాక ఇంకా భయపడేది ఎందుకు? ఆయనకు తెలిసాక భయపడేది ఎందుకు, దిగులు పడేది ఎందుకు, చింతించేది ఎందుకు, వేదన పడేది ఎందుకు, గందరగోళమై నిరీక్షణ విడిచి, విశ్వాసాన్ని విడిచి, బలహీనమై దేవుని పనికి నిలబడవలసిన నీవు అని
నిరీక్షణ కోల్పోయి బతికే పరిస్థితి కదా. అవసరమా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. భయపడవలసిన అవసరం లేదు. నీకు సరి అయిన నిరీక్షణ లేకపోతే, విశ్వాసం లేకపోతే బయట ఉన్న వారితోనే సమము. వాళ్ళలాంటి జీవితం మనకొద్దు. నువ్వు ఎప్పుడైతే యేసు దేవుడని విశ్వసించి బాప్తిసం తీసుకొని ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం నువ్వు తీసుకుంటున్నావో, అప్పుడు నీ పాత జీవితం అంతా చచ్చి ఒక నూతన పురుషుడు నీలో జీవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరయ్యా నూతన పురుషుడు అంటే ఆ సృష్టికర్త అయిన యేసునాథుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ముద్రలేని పైన కనబడాలి, ఆయన చారలేని పైన కనబడాలి, ఆయన చూపే నీకుండాలి, ఆయన ఆలోచన నీలో ఉండాలి, ఆయన మాట్లాడే తీరి నువ్వు మాట్లాడాలి. ఆమేన్. ఆయన లాంటి బ్రతికే నువ్వు బ్రతకడానికి ఇష్టపడాలి. దేవునికి మహిమ. జీవించుట అనేది చాలా విలువైందండి, చాలా విలువైంది. ఇక్కడికి వచ్చి ఒక పాట పాడడం కాదు, పాట పాడడం కంటే నువ్వు జీవించే క్రమము దేవునికి ప్రాముఖ్యం. ఇక్కడ ప్రార్థన చేయడం కాదు, నువ్వు ప్రార్థన చేసేదానికంటే నువ్వు జీవించే క్రమము దేవునికి ఇష్టము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా చాలా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈరోజు నీ పిల్లల్ని మాట వినలేకపోతున్నారంటే కారణం నీ బతుకు సరిగా లేదు గనక. ఆమేన్. నీ బతుకు సరిగా ఉంటే నీ పిల్లల్ని మాట వినరా? వింటారుగా. దేవునికి మహిమ. యోబయ్య గారు ఉన్నాడు, ఇప్పుడు ఆయన పిల్లలు ఆయన మాట వినలేదా? విన్నారుగా. అబ్రాహ్మయ్య గారు ఉన్నాడు, ఇప్పుడు ఆయన కొడుకు ఆయన మాట వినలేదా? చావమన్నా చావడానికి సిద్ధమయ్యిండుగా. మరి నీ పిల్లలు ఈరోజు నీ మాట వినకపోవడానికి కారణం ఏంటమ్మా అయ్యా అంటే నీ బతుకు సరిగా లేకనే వాళ్ళు వింటలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ బ్రతుకు దిద్దుకో. అందరు వింటారు నీ మాట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జీవితం అంతా ఒక ఓడ కట్టడానికే అర్పించారు, తండ్రి మాటకు విధేయులై. ఎవరాలు? జర గట్టి చెప్పాక ఆ పిల్లల పేర్లేంటి చెప్పండి. ఆమేన్. ఈ మాటకు చెప్పనీకి ఇంత ఆలోచన, ఇంత టైమా? చెప్పేచ్చుగా. నోహావు కుమారులు సేము ఆము యాపోతు. ఎంత స్పీడ్! ఇప్పుడు నేను చెప్పిరా? నువ్వు ఏ విషయాల్లో పర్ఫెక్ట్ లేకపోయినా దేవుడి విషయంలో పర్ఫెక్ట్ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో మోషే అని ఒక మంచి వ్యక్తుడు, ఐగుప్తు దేశములో ఫరో రాజు గారి కుమార్తె యొక్క కుమారుడిగా బ్రతుకుచూ ఒక దినమున ఆ దేశమునే విడిచిపెట్టి, తన బంధువులను విడిచిపెట్టి, తన బలగాన్ని విడిచి, తన స్వకుటుంబాన్ని విడిచి
మిద్యాను దేశానికి పారిపోవలసిన స్థితి వచ్చింది. ఆమేన్. దేశాన్ని ఏలుతున్న రాజుగారి మనవడికి ఆ గతి పట్టింది. నీకు నాకు పట్టదనేంటి? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మిద్యాను ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఒక విగ్రహారాధికుడైన, ఆ విగ్రహారాధనకు ఒక సేవకుడైన అతని కుమార్తెను వివాహం చేసుకొని 2 పిల్లలను కని అక్కడ గొర్రెలు మేపుకుంటున్నాడు. 40 సంవత్సరాలు గతించింది. తాను అనుకున్నాడు, నేను ఎవరికి తెలియదుగా, నేను ఈ మిద్యాను దేశంలో బ్రతుకుతున్నాను, గొర్రెలు మేపుకుంటున్నాను, ఫలాని ఒక ఆయన కుమార్తెను వివాహం చేసుకున్నాను, నాకు 2 పిల్లలు, ఆ విషయాలు ఎవరికి తెలియవిక నా స్వదేశములో అనుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలా జీవిస్తూ ఉంటే 40 సంవత్సరాలు గతించిన తర్వాత 40 సంవత్సరాల అనంతరం ఒక కొండ మీద ఒక పొదలో అగ్ని వస్తుంది. ఆ అగ్ని చేత ఆ పొద కాలడం లేదు. ఆ అగ్నిలో ఒక ఆయన సంచరిస్తున్నట్టుగా ఉంది. ఏంటి ఇది? ఒక ఆశ్చర్యంగా ఉంది. పొద అగ్ని చేత మండుతుంది గాని కాలట్లే అని ఆ కాళ్ళకు చెప్పులు అలాగే ఉన్నాయి వేసుకొని ఆ పొద దగ్గరికి వెళ్దామని వెళ్తుంటే ఆ అగ్నితో మండుతున్న పొదలో దేవుడైన యెహోవా ఉండి, మోషే మోషే అని ఆయనను పిలిచెను అని ఉన్నది. నిర్గమకాండము 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. నిర్గమకాండము 3:4. దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అతన్ని పిలిచాను. ఇప్పుడు మోషే గారి పేరు దేవునికి ఎలా తెలిసింది? ఎప్పుడైనా కాగితం మీద రాసిచ్చాడా? లేదా వాళ్ళ తల్లిదండ్రులు దేవునికి చెప్పారా? ఈయన గనక దేవునికి కలిసి నా పేరు మోషే అయ్యా అని చెప్పాడా? ఉందా? బైబిల్ అలా ఉందా? దేవుని పిల్లలారా, నువ్వు ఏ దేశంలో బ్రతున్నా, ఏ ప్రాంతంలో బ్రతున్నా, ఏ పరిస్థితిలో బ్రతున్నా, ఏ పని చేసుకొని బ్రతున్నా, నీ పరిస్థితి అంత దేవునికి తెలుసు. నీ పేరు కూడా దేవునికి పర్ఫెక్ట్ గా తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దిల్సుఖ్ నగర్కి వెళ్ళావు, హైదరాబాద్ పట్టణానికి. ఏ బస్సు ఎక్కావు, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎంతవరకు వచ్చావు, నీ ఇంటి వారికి ఏమని తెలుసా? కానీ ఎవరికి తెలుసు? ఆమేన్. ఆ విలువైన దేవుణ్ణి పక్కన పెడుతున్నావు. ఎంత తప్పు పని చేస్తున్నావు చూసుకో చెల్లెలా, అక్క, అన్న, తమ్ముడా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఏదైనా అసాధ్యమా? ఆయనకి ఏదైనా అసాధ్యమా? చెప్పండి నాకు. దేవుడు ఇది చేయగలడు, ఇది చేయలేడయ్యా అని చెప్పగలుగుతారా? బైబిల్లో రాసున్న మాట ఏంటి? దేవునికి ఏదైనా సాధ్యము. ఆమేన్, హల్లెలూయా. ధైర్యము కలిగి నువ్వు నీ భారం ఆయన మీద వేస్తే చాలు, దాని కొరకే చూస్తున్నా ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ధైర్యము కలిగి నీ భారం ఆయన మీద వేయవును. ఎందుకయ్యా అంటే నువ్వు ఇంకా మనుషులను నమ్మే స్థితిలోనే ఉన్నావు. అది ఎప్పుడైతే పోతుందో, ఆ దరిద్రం, ఆ సాతాను ఆత్మ ఎప్పుడైతే నీలో నుండి వెళ్తుందో,
అప్పుడు దేవుడు నీ ఎడల ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. మోషే మోషే అని ఆయన పేరు పెట్టి పిలిచెను. మోషే గారి పేరు దేవునికి తెలుసు. మిద్యాను ప్రాంతంలో బ్రతున్నాడని దేవునికి ఏమైనా చెప్పిపోయాడా మోషే? నేను పలానా ఇంటికి వెళ్తున్నాయా, పలానా దగ్గర బతున్నాయా, పలానా దగ్గర ఉంటాయా, ఈ గొర్రెల మేపుకుంటాయా అని చెప్పాడా దేవునికి? తెలుసుగా, సమస్తము దేవునికి తెలుసు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి తెలుసు. ఈరోజు నీ పేరు కూడా, నీ తలలో ఉన్న వెంట్రుకల లెక్క కూడా, నీ పరిస్థితి కూడా, నీ అక్కర కూడా, నీ అవసరత కూడా, నీ ఇంటిలో ఉన్న దీన స్థితి కూడా నీ దేవునికి తెలుసు. రోజు నువ్వు చేయవలసింది ఆయనకు మహిమ దేవుడమే. ఆమెన్, ఆమెన్. ఆయనకు మహిమ దేవుడమే. కానీ ఎందుకు తెస్తావు? ఏం చేసినావు ఈరోజు దేవుని కొరకు? వచ్చిడ కూకొని వాక్యం వినడమేనా? విని మళ్ళా బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోవడమేనా? లేదా బైబుల్ చేతిలో పట్టుకొని వెళ్ళిపోవడమేనా? లేదా బైబుల్ తీసుకొని పోయి బండిలో పెట్టుకొని వెళ్ళిపోవడమేనా? ఇంతేనా? అది ఎవరైనా చేస్తారు, ఎవరైనా చేస్తారు. ఒక నూతన దినం వచ్చిందంటే నా దేవునికి ఒక నూతన కార్యము చేసి పెట్టాలి. ఆమెన్. నా దేవుని కొరకు నేను నిలబడి ఒక నూతన పని చేయాలి. ఆమెన్, హల్లెలూయా. ప్రతి దినం, ప్రతి క్షణం, అనుక్షణం దేవుడు నిన్ను బట్టి సంతోషించాలి. పరలోకంలో ఆ బతుకు బతకాలండి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక తల్లి ఒక బిడ్డను సిలోహోము మందిరంలో వదిలేసి వెళ్ళిపోయింది. ఆ పిల్లోడు పాలు విడిచిన వెంటనే వదిలింది. మా అంటే 8 సంవత్సరాల వయసు అండి. అప్పట్లో 6 నుండి 8 సంవత్సరాల టైం పట్టేది తల్లి పాలు విడవాలంటే. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అయితే అసలు తల్లులకు పాలే లేవు. ఉన్నాయా? వాళ్ళకే బలం లేక చిక్కిపోయి ఆ తల్లి పాలే పిల్లలకు అందక, పిల్లలకు ఏ పాలు తయారైన ఈ రోజుల్లో? బర్రెలు నయ్యం, ఆవులు, పశువులు నయ్యం. అవి పాలిస్తే వీళ్ళు బతురు. ఆమేన్, హల్లెలూయా. ఆ డబ్బా పాలు తెచ్చి ఇలా పెట్టి పిల్లలను ఏం చేస్తారు? పెంచి పోషిస్తున్నారు. నా బిడ్డ, నా పాలు తాగిన నా బిడ్డ ఎక్కడ తాగి నీ పాలు? ఆమేన్, హల్లెలూయా. ఆ పశువు పాలు తాగి బతికిండు, నీకంటే అదే నయం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకంటే లోకములో సారం ఏమైంది? తగ్గిపోతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ బిడ్డను తెచ్చి వదిలేసి వెళ్తే ఆ బిడ్డ మందిరంలో పని చేసి, చిన్నోడు అండి, చిన్నోడు 8 ఏండ్ల వయసు వరకే మందిరములో యెహోవాకు పరిచర్య చేసేటట్టు సిద్ధపరిచింది తల్లి. ఆమేన్, ఆమేన్. ఈరోజు నీ కొడుకు, నీ కూతురు ఏండ్లు గతించిపోతున్నాయి, యవ్వన వయసు కూడా పోతున్నది. కానీ దేవుని కొరకు వాళ్ళని సిద్ధపరిచావా? ఆమేన్. యెహోవా దేవునికి పరిచారకురాలిగా, పరిచారకుడిగా సిద్ధపరిచావా? ఎందుకు రావట్లే ఆలోచన? ఆ అన్ననే చేసుకుంటుందా దేవుని పని? ఆ అన్ననే చేసుకుంటుంది. ఆమెకు ఆ భాగ్యం ఉంది. అక్కడ అన్న ఎంతనో ఇక్కడ నువ్వంతే దేవునికి.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడలాగా నువ్వు నిలబడితే నీ జీవితంలో కూడా కార్యాలు చేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సొమ్ము అర్పించడం కాదు, ఓ గుంట భూమి అర్పించడం కాదు, ఓ గంట సమయం దేవునికి ఇవ్వడం కాదు, వచ్చేసి ఏదో ఒక కార్యం చేయడం అనేది, అవి చెయ్యాలి. కానీ వాటిని మించింది ఏందో తెలుసా? నీ రక్తం పంచుకొని బిడ్డిన దేవునికి అర్పిస్తే అది ఆమేన్ ఎక్కువ త్యాగం. దేవునికి నువ్వు భయపడుతున్నావని తెలిసేది అక్కడే. నీ బిడ్డను దేవునికి అర్పిస్తే అప్పుడు నువ్వు దేవునికి భయపడుతున్నావని అర్థం. బిడ్డను అర్పించడం అంటే తాగుబోతుంది తెచ్చి వదిలేసిపోతావా? తిరిగిపోతుంది తీసుకొచ్చి వదిలేసిపోతావా? వదిలేసిపోతావా? సినిమాలకు సీరియళ్లకు బానిసైనామని వదిలేస్తావా? వాళ్ళలో నుండి ఒక్కొక్కటి తొలగించి వాళ్ళని దేవుని కొరకు సిద్ధపరిచి, ఇక ఈ బిడ్డ బలిపీఠం మీద నిలబడగలదు అన్ని నీకు అర్థమైనప్పుడు తెచ్చి దేవుడి మందిరంలో వదిలేస్తే అది దేవునికి మహిమ. ఆమేన్. నువ్వు దేవునికి భయపడు వ్యక్తుడు అనుకోవచ్చు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 8 సంవత్సరాలకే సిద్ధపరిచింది యెహోవా దేవుని పరిచారకుడిగా. ఏం టాలెంట్ అండి! అలాంటి స్త్రీలు కావాలి సంఘానికి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రామయ్య గారు తన అవసాన కాలంలో ముసలితనంలో కూడా ఒక యవనస్తుని బలిపీఠం మీద నిల్చోడానికి సిద్ధపరిచాడు. ఆమేన్. అందుకే పరలోకంలో అబ్రామయ్య గారి పేరు మారుమోగిపోయింది. దేవునికి మహిమ. పరలోకం నుండి ఒక దేవదూత, అబ్రహమా, అబ్రహమా, ఇందువలనే నాకు తెలుస్తున్నది నువ్వు దేవుని ఎడల భయము కలిగిన వ్యక్తివని. ఆమేన్, హల్లెలూయా. సిద్ధపాటు చేయాలి ఒక వ్యక్తుని, ఒక వ్యక్తురాల్ని. ఎవరికి సిద్ధపాటు చేయాలి? ఎవరి కొరకు? ఉద్యోగం చేయడానికా? ఇల్లు కట్టడానికా? పెళ్లి చేసుకోవడానికా? దేని కొరకు సిద్ధపాటు చేయాలి? ఆడు ఇంతుండడు, 8 సంవత్సరాల వయసుకే, రే ఏంద్రా రేపు నీ మేనమామ ఎట్లిస్తాడు రా నీకు బిడ్డని? అబ్బో, మేనమామ దగ్గర వీడు ఉంటాడో ఊడుతాడు అప్పటి వరకు. ఇలా ఆలోచనలు ఇవి నేర్పడం పిల్లలకు. కానీ దేవుని కొరకు సిద్ధపడు. ఆమేన్, హల్లెలూయా. బలిపీఠం మీద నిలబడడానికి సిద్ధపడు. బలిపీఠం మీద ఒక బలిగా నువ్వు అర్పణ కావడానికి సిద్ధపడు. దేవుని మందిరంలో ధూపం వేయబడే ఒక ధూపార్తిగా సిద్ధపడు అని సిద్ధపరిచే తత్వమే ఈరోజు విశ్వాసంలో లేకుండా పోతుంది. కాబట్టి దైవజనుడిగా నా మనవి, నీ ఇంటి వారిని దేవుని కొరకు సిద్ధపరచాలి. ఆమేన్. అది ప్రాముఖ్యంగా యవ్వనస్తులను. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. అప్పుడు నీ పేరు పరలోకంలో మారుమోగుతుందంట. ఆమేన్, హల్లెలూయా. ఆ మందిరములో పనిచేసి ఒక స్తంభము పక్కన ఎంతున్నాడండి, ఒక్కొక్కడు పెంచుతాడు తనువులో. చిన్నోడండి, బక్క పలసగా చిన్నోడు ఏ పోదు కట్టాడంట. వా, నాకు ఆ మాట విన్నప్పుడు రక్తం ఉడుకుతుందని. 8 సంవత్సరాల వయసులో ఉన్నోడు దేవుని పరిచారకుడిగా కావడం అంటే ఏ పోదు కట్టాడంట. వా, ఏ పోదును ధరించి యెహోవాకు పరిచర్య చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక దేవుడు ఎందుకు కదలడండి? వాళ్ళ కొరకు దేవుడు ఎందుకు కదలడు? ఆమేన్. తన గుండెలో దేవుడు వాళ్ళని ఎందుకు ఉంచుకోడు? పరలోకం వారికి ఎందుకు రాసివ్వడు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. అక్కడ పడుకుంటే ఒక రాత్రి పూట వచ్చి చూడండి, 1 సమూయేలు గ్రంథము
3వ అధ్యాయం 4వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 3:4. ఆగో, ఎవరిని పిలిచాడు? ఇప్పుడు ఈయన పేరు దేవుడైన యెహోవాకు వాళ్ళ అన్న చెప్పిందా దేవునికి? లేదా సమూయేలయ్య గారి పేరు ఇదయ్యా అని ఆ మందిరంలో దైవజనుడిగా ఉంటున్న ఏలీ గారు చెప్పారా దేవునికి? ఎవరు చెప్పలేగా. చెప్పకపోయినా నీ పేరు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పకపోయినా నీ పేరు, నీ స్థితి, నీ పరిస్థితి, నీ అక్కర, నీ అవసరత దేవునికి తెలుసు. ఆయనకు మహిమ దేవుడమే నీ పని. ఆమేన్, 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 హల్లెలూయా. సమూయేలుని వచ్చి పిలిచాడు. పిలిస్తే అప్పుడు సమూయేలయ్య లేచి ఏలీ అనే దైవజనుని దగ్గరికి వెళ్ళి, నాయనా నేను మెలకువతోనే ఉన్నా, పిలుస్తున్నావు ఏంటయ్యా అంటే, నేనెక్కడ పిలిచాను, నువ్వు వెళ్ళి నిద్రపో, నీ దగ్గరకు వచ్చి ఎవరు మాట్లాడుతుంటారో అప్పుడు నువ్వు లేచి నిలుచొని, నా ఏలినవాడా నేను మెలకువతోనే ఉన్నాను, ఆలకించుచున్నాను, నాకు సెలవివ్వు అను. అప్పుడు ఆయన ఏం మాట్లాడుతాడో చూద్దాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి చాలా ఇష్టమైన మాట ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థనకు మోకాలేసినాగానే, చేతులు ఎత్తగానే నీ నోట ఒక మాట రావాలి, నా ఏలినవాడా యెహోవా నా తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట ఈరోజు సంఘాలలో కరువైపోయింది. అంటున్నారా అండి? ప్రార్థించేటప్పుడు ఈ మాట అంటున్నారా? దేవునికి మహిమ. ఒక దైవజనుడు ఒక బాబుకు నేర్పిస్తున్న క్రమం అది. నా ఏలినవాడా నేను సిద్ధముగా ఉన్నాను, మెలకువతో ఉన్నాను, నాతో మాట్లాడు, ఆలకించుచున్నా. ఇది ఒక దైవజనుడు ఒక కుటుంబానికి, ఒక విశ్వాసికి నేర్పవలసిన క్రమము. అప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ప్రార్థించేటప్పుడు ఒక ప్రార్థన ఏంటో తెలుసా? నా ఏలినవాడా, నా దేవుడా, యెహోవా నా తండ్రి. ఎగిరికి ఎంత వేస్తాడు ఆయన. ఆమేన్, నీతో మాట్లాడటకు ఇష్టపడతాడు. ఆమేన్, హల్లెలూయా. నీ వయసుతో సంబంధం లేదు దేవునికి, నీ డబ్బుతో సంబంధం లేదు దేవునికి, నీ చదువుతో సంబంధం లేదు దేవునికి, నీ బలగంతో సంబంధం లేదు దేవునికి, నీ ఆరోగ్యంతో సంబంధం లేదు దేవునికి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నా ఏలినవాడా అంటే నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే, దేవుని దూతలు కొంతమంది స్త్రీలకు కలిసి ఎదురై ఒక ఆయన పేరు పలుకుచున్నాయి. చదవండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనం త్వరగా. అగో ఆయన శిశువులతోను అని ఒక ఆయన పేరు పెట్టి చెబుతున్నాయి దూతలు. ఎవరి పేరు? పేతురు. ఇప్పుడు పేతురయ్య గారి పేరు ఎప్పుడైనా దేవదూతలకు చెప్పాడా పేతురయ్య? లేదా అపోస్తులు 12 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడైనా పేతురు గారి పేరు దేవదూతలకు చెప్పారా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పేరు చెప్పకపోయినా దేవదూతలందరికీ నీ పేరు తెలుసా తెలియదా? ఎవరు చెప్పట్లే. తెలుసు అంటే ఇక్కడ మాయల, అమ్మో మరి ఎందుకు భయపడుతున్నావు అంటాడన్న. ఆమేన్,
తెలుసా తెలియదా? హల్లెలూయా, హల్లెలూయా. తెలుసు, దేవునికి తెలుసు అండి. నీ పేరు తెలుసు. నీ పేరు దేవునికి తెలుసు అనే ఒక్క ఉద్దేశంతో నువ్వు ఎగిరిగింతేయాలి ఈరోజు. తెలుసా? ఒక ఎమ్మెల్యే గారికి, ఒక ఎంపీ గారికి, ఒక ముఖ్యమంత్రి గారికి, లేదా ఒక దైవజనుడికి నీ పేరు తెలియడం అది అంత పెద్ద ప్రాముఖ్యత, సమంజసము, అంత గొప్ప ఆనందకరం కాదు. కానీ గొప్ప సంతోషం ఏంటో తెలుసా? నీ పేరు దేవునికి తెలుసు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి ఎగురికి ఎంతేయాలి, సంతోషించాలి. ఆమేన్. నీ పేరు ఆయనకు తెలుసు అంటే ఆయన మనసులో నువ్వు ఉన్నట్టేగా, ఆయన హృదయములో నువ్వు ఉన్నట్టేగా. ఆయన మామూలుడా? దేవునికి మహిమ. యేసయ్య భూమి మీద శరీరధారిగా ఉన్నాడు. ఆయన అనంత కాల ప్రణాళికలో ఒక బిట్ ఏంటిది? 33.5 సంవత్సరాల భూమి మీద శరీరధారిగా దేవుడు ఉండాలి. ఆమేన్. ఉన్నాడు. ఆ రోజు శరీరధారిగా ఉండి ఎరికో పట్టణంలో వెళ్తుంటే ఒక మేడి చెట్టెక్కి కూర్చున్నాడు ఒక ఆయన. యేసయ్య కింది నుండి వెళ్తూ నిలబడి పైకి చూసి పేరు పెట్టి పిలిచాడా, పిలవలేదా? ఏం పేరు ఆయన పేరు? జక్కయ్య, చెట్టు దిగి త్వరగా రా, ఈరోజు నీ ఇంటిలో భోజనం చేయవలసి ఉంది. ఆమేన్. జక్కయ్య గుండె అదిరిపోయింది. ఏ విషయంలో తెలుసా? నా పేరు దేవునికి ఎలా తెలిసింది? నేను ఎన్నడూ ఆయన కలిసినోని కాదు కదా, ఎన్నడూ ఆయన నా పేరు చెప్పినోని కాదు కదా, ఎన్నడూ ఆయనతో నాకు ముఖపరిచయం లేదు కదా, అయినా నా పేరు పెట్టి పిలిచాడంటే ఈయన ఎంత గనుడో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ, నీ పేరు దేవునికి తెలుసు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అసలు విషయం ఒక 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. నాకు టైం ఇంకా 7 నిమిషాలు నట్టుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ. నాతాను ప్రవక్త దగ్గరికి దేవుడు వెళ్ళి, దావీదు దగ్గరికి వెళ్ళయ్యా, దావీదు తప్పు చేశాడు, గద్దించి సరిచేయిపో అని చెప్పాడు. రెండోది, యెషయా ప్రవక్త దగ్గరికి దేవుడు వెళ్ళి, హిజ్కియా రాజు దగ్గరికి వెళ్ళు, అతడు తన కోటలో ఉన్నాడు, వెనుకాల వీపులో పుండు, రాచపుండై బాధపడుతున్నాడు, వెళ్ళు, నేను ఆయుష్ పొడిగించానని చెప్పు అన్నాడు. ఆ గాయానికి పలానా చెట్టు కట్టమని చెప్పు అని చెప్పాడు. ఏలియా అనే దైవజనుని దగ్గరికి దేవుడు వెళ్ళి, ఇదిగో నువ్వు అహాబు, యెజబేలు రాణి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వర్షం ఆగిపోతుంది, ఆకాశం బండరాయిగా మారబోతుంది, చెప్పుపో, కరువు రాబోతుందని చెప్పు అని చెప్పాడు. కానీ దేవుని పిల్లారా, సమూయేలు అనే దైవజనుని దగ్గరికి దేవుడు వెళ్ళి, దావీదయ్యా ఫలాని అడవిలో ఉన్నాడు, ఫలాని చెట్టు కింద ఉన్నాడు, ఫలాని దగ్గర ఉన్నాడు, వెళ్ళి నీ కొమ్ములో ఉన్న తైలపు బుడ్డి తీసి అతని తల మీద వేసి రాజుగా అభిషేకించి రా అన్నాడా? 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 ఏమన్నాడు? ఆమేన్. దేవునికి తెలియదా దావీదు ఎక్కడున్నాడో, ఏ చెట్టు కింద ఉన్నాడో, ఏ నీడన ఉన్నాడో, ఏ అడవిలో ఉన్నాడో, ఏ అరణ్యంలో ఉన్నాడో? దేవునికి తెలియదా? తెలుసు. అయినా సమూయేలయ్య అనే దైవజనుని దర్శించి ఎక్కడికి వెళ్ళమన్నాడు? యెషయా ఇంటికి వెళ్ళు. ఆమేన్. బెత్లెహేములో ఉన్న, బెత్లెహేం అనే ఊరిలో పట్టణంలో ఉన్న యెషయా ఇంటికి వెళ్ళు, అక్కడ యెషయా కుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకించు. ఆమేన్, హల్లెలూయా.
మరి డైరెక్ట్ గా దావీదయ్య దగ్గరికి ఎందుకు పంపించలే? యెషయా ఇంటికి పంపించి ఆయన కుమారుల్లో ఒకరిని అభిషేకించి రా అని ఎందుకు చెప్పాడు? దేవుని పిల్లరా, దావీదయ్య తల్లి ఎక్కడ తృణీకరించబడ్డారు? ఎక్కడ తృణీకరించబడ్డారు? బెత్లెహేములోనేగా. దావీదయ్య తల్లిని తృణీకరించిన వారెవరు? బెత్లెహేము పట్టణస్తులేగా. దావీదయ్య తల్లిని తక్కువ చేసి అగౌరవంగా మాట్లాడింది యెషయా ఇంటిలోనేగా. తన తల్లిని అరణ్యములోకి పంపివేసింది ఒక నింద వేసి. యెషయా గారి కుమారులేగా, 7 మందిగా. ఎక్కడ తృణీకరించబడిన రాయో అక్కడనే దేవుడు మూలకు తలరాయి చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థలములో తక్కువ చేశారో, ఏ స్థలంలో తోసేశారో, ఏ స్థలంలో పక్కన పెట్టారో, ఏ స్థలముల నుండి ఒక నింద వేసి అరణ్యములకు తరిమి కొట్టారు, అదే స్థలములో తిరిగి తలగా నిలబెట్టే దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సమూయేలతో దేవుడు చెప్పాడు, వెళ్ళు యెషయా గారి ఇంటికి బెత్లెహేముకు, అక్కడ ఒక ఆయనను అభిషేకించాలి రాజుగా, దేశానికి రాజుగా. ఆ ఇంటికి వెళ్ళాడు, కూర్చున్నాడు. నీ పిల్లల విలువయ్యా అంటే మొట్టమొదట ఒకడు వచ్చాడు. అతని పేరు ఎలియాజరు. ఆయన వచ్చి నిలబడితే అజానుభావుడు, మామూలు ఎత్తా అండి, చాలా ఎత్తుగా ఉన్నాడు, బాగా బలిసిపోయి ఉన్నాడు, రింగుల చుట్టూ. అతన్ని సమూయేలయ్య చూసి ఏం పర్సనాలిటీ, ఏం బలము, ఏం కథ అనుకునే టైంలో దేవుడు అంటున్నాడు, వీడిని నేను కోరలే. ఎంత బాధ అండి. దేవుని నమ్మి బాప్తిసం పొంది దేవుని ముద్ర వేసుకొని నేను దేవుని సంబంధిన చెప్పుకుంటున్నా నిన్ను రేపటి దినాన దేవుని ఎదుటికి వెళ్ళి నిలబడితే నిన్ను నేను కోరలే అంటే ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానం. అలా రెండో వాడు వచ్చాడు. వాడు ఇంకా ఆచానుభావుడు, ఎలియాజరు. అతన్ని చూసి సిమియోనా రెండో వాడు రాగానే వాడిని చూసి, ఈయననేమో దేశానికి రాజు అనుకుంటే దేవుడు అంటాడు, ఈయన్ని నేను కోరలే అంటాడు. అసలు ఈడు ఎవడో నాకు తెలియదు అంటాడు దేవుడు. ఆమేన్. తినేసి ఏదో లోకానికి కనబడేటట్టుగా నేను దేవుణ్ణి నమ్మినని కనబడితే సరిపోదు. నీ భక్తి ఎలా ఉండాలి? నిన్ను దేవుడు కోరేటట్టుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 7 మంది వచ్చి నిలబడ్డా 7 మందిని దేవుడు కోరలే. ఎందుకలా బతికిగా ఈ ఏట్లోనో లేదా నీళ్ళు ఒక బావి చూసుకుని దుంకి చచ్చిపోవాల్సిందే. దేవుడు కోరుకుంది లాభండి. దేవుడు కోరే భక్తి చేయని జీవితాలు ఎందుకో? దేవుని పిల్లరా, అప్పుడు సమూయేలయ్య అంటున్నాడు యెషయా గారితో, ఇంకా నీకెవరైనా పిల్లలు రా అంటే, ఉన్నాడయ్యా ఒకడు కనసడి వాడు, వాడికి ఏం రాదు, వానంత పైకి మనలో లేడు, వానంత వ్యర్థులు లేడు, వానికి చదువు రాదు, వాడంత వేస్ట్ లేడు. ఇంటిలో ఎంత గౌరవం, ఎంత అగౌరవం ఉందండి. ఎంత తునిక, ఎంత ఈజీగా తీసి పక్కన పెడుతురు. ఆ తునిక పట్ల ఎవరున్నారు? ఎవరున్నారు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే పిలువయ్యా అంటే పోయి పిలుచుకొని వస్తుంటే అంత దూరములో ఉండగానే దేవుడు అంటున్నాడు, చూడు సమయే ఎంత ఎర్రగున్నాడు, ఎంత ముద్దుగున్నాడు, ఆ క్షౌర్యం చూడు ఎంత బాగుంది. దేవుడు పొగిడే అందం మనకు కావాలి, కానీ మనుషులకు నచ్చే అందం ఎందుకండి? ఈరోజు పిల్లలకు సంబంధాలు కావాలంటే ఫస్ట్ ఫోన్లకు పంపించాలి ఫోటోలు.
ఇలా చూస్తారు, ఇలా చూస్తారు, ఇలా చూస్తారు. జర ముఖం పేస్ట్ పేస్ట్ చూద్దాం అని వచ్చి చూసి అమ్మాయిని అమ్మాయిని చూసుకొని చూసి 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 మాట్లాడి లేచి నడువో అని అటు నడిపి ఇటు నడిపి మాట్లాడిచ్చి ఇంటికి పోయాక కొద్దిగా తేడా కనబడుతుందిగా. ఇలాంటి వాళ్ళకు వాతలు పెట్టాలి కదా. వీళ్ళకి నచ్చడం కాదు, మనం ఎవరికి నచ్చాలి? దేవునికి నచ్చాలి. ఆమేన్. సమూయేలు భుజం తట్టి దేవుడు అంటున్నాడు, చూడు ఆ అబ్బాయి ఎంత ఎర్రటివాడు, ఎంత మంచి క్షౌర్యం కలిగినవాడు, ఎంత ఆ ముక్కు చూడు, కోల ముక్కు, ఆ పళ్ళు చూడు ఎంత తెలుపు, ఎంతో సుందరుడమ్మ తాను. టైం లేదు కనుక పాడలేం, మీరు భయపడకండి. హల్లెలూయా హల్లెలూయా. ఎంత పాట పాడాడో యేసయ్య. దేవునికి మహిమ. సమూయేలైన అదిరిపోయాడు. ఓరు నాయన, ఇంత నచ్చాడు ఆ దేవునికి. అప్పుడు దేవుడు అంటున్నాడు, చూడు నేను కోరుకున్నవాడు ఇతనే, లే కొమ్ములో తైలముది తల మీద వేసి అభిషేకించు, ఈ దేశానికి రాజు ఈ దావీదే. ఆమేన్. లేచి తైలం వేసి ప్రార్థన చేసి దేశానికి రాజు ఇతనే అని ప్రకటించి యెషయా అదిరిపోయాడు. 7 అన్నలు అదిరిపోయారు. ఆ పట్టణ ప్రజలు అదిరిపోయాడు. మనం ఎవరినైతే పట్టించుకోలేదో, మనం ఎవరినైతే తీసి పక్కన పెట్టామో, మనం ఎవరినైతే తక్కువ చేసి మాట్లాడామో, మనం ఎవరిపైన అయితే నింద వేసామో, మనం ఎవరినైతే ఎందుకు ఎన్నిక లేనోడు పనికిరానోడని పక్కకు తోసేసామో, వాడే ఈరోజు దేశానికి రాజు. ఆమేన్ ఆమేన్. ఎందుకు భయపడుతున్నావు చెల్లెలా, అక్క? ఎందుకురా భయపడుతున్నావు? దేవుడు నిన్ను కనపరిచే సమయం ఆసన్నమైంది. నీ తల ఎత్తే టైం దగ్గర పడ్డది. ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ తోసివేయబడ్డావో, ఎవరి మధ్య నువ్వు తక్కువ చేయబడ్డావో, ఎవరు నిన్ను తక్కువ చేసి మాట్లాడారు, అక్కడ దేవుడు నీ తలెత్తబోతుండు. అక్కడ నీ పైకి దేవుడు అభిషేకం తీసుకురాబోతుండు. అదే ప్రజల మధ్య నీ తలపైన కిరీటం పెట్టబోతుండు. ఇది ఖచ్చితం. ఇదే జరగబోతుంది కొద్ది రోజులలో. ఇదే జరగబోతుంది. దేవునికి మహిమ తీసుకురా. పెంట బతుకు నాకు ఈ ఘనత రావాలంటే రాదు. ఈరోజు నిలబడు, దావీదులాగా నిలబడు. ఎక్కడ గౌరవంగా బతికావో అక్కడనే నిన్ను గౌరవ పురస్కారాలకు విధేయత కలిగేటట్టుగా దేవుడిని నిలబెట్టి పెడుతున్నాడు. ఒక మహిమ వస్త్రం, ఒక స్తుతి వస్త్రం, దేవుని తోడు నీకు రాబోతున్నాయి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఓర్ నాయన, ఎందుకు పనికిరానోడు ఈరోజు దేశాన్ని ఏలుతుండా? 1 సంవత్సరమా 2 సంవత్సరాలా? ఏ రాజు ఏలని 40 సంవత్సరాలు. ఇప్పటికి 2000 సంవత్సరాలు అయిపోతున్నా ఎవరి వంశం ఏలుతుంది ఇజ్రాయెల్ దేశాన్ని? దావీదు వంశమే, దావీదు రక్తమే. ఆమేన్. శాశ్వతమైన కృపది. ఆమేన్ హల్లెలూయా. భయపడకిగా, బాధపడకు. నేను కూడా అంతే. ఎక్కడ నుండి నన్ను తోసేశారో, ఎక్కడ నన్ను గౌరవించలేదు, ఎక్కడ ఇతడు పనికి మాలోడని పక్కన పెట్టారు, ఈరోజు వారి ఎదుటనే దేవుడు నన్ను తలగా ఉంచాడు. ఆమేన్ ఆమేన్. నిశ్చయముగా దేవుని కొరకు నిలబడు, ఆత్మల సంపాదన కొరకు నిలబడు, దేవుని మహిమ కొరకు నిలబడు, దేవుని పరిచర్య కొరకు నిలబడు, దేవుని కొరకు ప్రతి దినం అనుదినం అనుక్షణం ఏదో ఒకటి చేయాలని తపన కలిగి నిలబడు. నిన్ను దేవుడు గణపరిచే సమయం ఆసన్నమైంది. తలెత్తే సమయం ఆసన్నమైంది. నీ శత్రువుల ఎదుట నిన్ను నిలబెట్టే టైం రాబోతుంది.